మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల గ్రహస్థితితో సంబంధం లేకుండా వీళ్ళు ఎటువంటి ఆలయాలకు వెళ్తూ ఉండాలి, అసలు వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఫైనాన్స్ బాగుండాలన్నా, ఫ్యామిలీ వ్యవహారాలు అంతా బాగుండాలన్నా కూడా నిత్యం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి? సింహము అంటే అడవికి రాజు. ఈ సింహరాశికి గ్రహరాజు సూర్యుడే అధిపతి. ఈ సింహరాశి వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటే ఆయనతో కూడా ఎవరు ఉంటారు? ఆయన చుట్టూ రక్షణ వ్యవస్థ ఉంటుంది. కంపల్సరీ రక్షణ వ్యవస్థ ఉంటుంది. రక్షణ వ్యవస్థ లేకుండా, వాళ్ళ సలహా లేకుండా ఆయన అడుగు కారు కూడా దిగడు. వాళ్ళే అన్నీ చూసుకుని డోర్ తీస్తే మన నరేంద్ర మోడీ గారు దిగుతారు. ఆయన తలుపు తీసుకుని ఎప్పుడు రాడు. ఆయన ఎప్పుడు దిగాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఆయన రక్షించుకునే బాధ్యత వాళ్ళది. అందుకే ఈ రాశికి భాగ్యస్థానం కుజుడిది. కుజుడు అంటే ఆర్మీ చీఫ్, రవి అంటే ప్రభుత్వం, గ్రహరాజు కదా, అడ్మినిస్ట్రేషను. ఎప్పుడూ ప్రభుత్వం అనేది రక్షణ రంగం కనుసన్నలోనే ఉంటుంది. అందుకే కుజుడు వీళ్లకు భాగ్యాధిపతి, భాగ్యాన్ని ఇస్తాడు. వీళ్ళకి ఎప్పుడు కూడా మంచి నమ్మదగిన వాళ్ళని పెట్టుకోవాలి కూడా. వీళ్ళని పొగుడుతూ ఉంటే ఏం చేస్తారు? ఏమరిపోతారు. రాజునందరూ పొగడతారు, నువ్వు అది రాజా, నువ్వు ఇది రాజా అంటూ ఉంటారు. ఆ పొగడతలకి వాళ్ళు లొంగిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు కుజుడు యోగాధిపతి, లక్ష్మీస్థానానికి అధిపతి, గురువు తర్వాత. అందుకే వీళ్ళకు మంచి సలహాదారు గురువు, మంచి కాపాడేటువంటి ఒక నమ్మకస్తులు ఉండాలి, గురువు కుజుడు. కాబట్టి వీళ్ళకు గురువు ఆరాధన చాలా ఇంపార్టెంటు, సుబ్రహ్మణ్య ఆరాధన ఇంపార్టెంటు. గురుచరిత పారాయణము, సుబ్రహ్మణ్య కరవలము చదవడం చాలా మంచిది. స్వతహాగా వీళ్ళు సింహరాశిలో పుట్టారు కాబట్టి, పితృరాశి కాబట్టి పితృదోషం కంపల్సరీ ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు విఘ్నేశ్వర ఆరాధన ప్రతిరోజు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మకా నక్షత్రంతో సింహరాశి స్టార్ట్ అవుతుంది. మకా నక్షత్రానికి అధిపతి కేతువుకు అధిష్టాన దేవత వినాయకుడు. మకా నక్షత్రంలోనే పుట్టారనుకో సింహరాశిలో, వీళ్ళ గత జన్మలో కూడా అదే కుటుంబంలో పుట్టింటారు, మళ్ళీ తిరిగి ఆ కుటుంబంలో పుడతారు. కాబట్టి పితృ దోషం ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారాలు, పితృ పరిహారాలు చేయాలి, గురు ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఈ 3 చేస్తూ ఉంటే చాలు, ఇంక వీళ్ళకి వేరే అవసరం లేదు. ఇవి చేయకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి లొంగిపోతారు. పొగడ్తలు, దాన ధర్మాలు లేకపోయినా కానీ అప్పు చేసి దానం చేయడము, పొగడుతూ ఉంటే వీళ్ళు మర్చిపోసి మొత్తం లాస్ అయిపోతారు. అదే ఒక సలహాదారు, ఒక రక్షించే వాళ్ళు ఉంటే కాపాడబడతారు. తిరిగి వీళ్ళు ఎవరికైతే సహాయం చేస్తారో వీళ్ళకి లేనప్పుడు వాళ్ళని వీళ్ళు అడగలేరు. ఒకవేళ అడిగితే వాళ్ళు లేదు అంటే మనం తలెక్కడ పెట్టుకోవాలి అనేటువంటి గిలే ఎక్కువ వీళ్ళని తినేస్తుంది. కాబట్టి కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంటు. పితృ ఆరాధన చేయాలంటే కంపల్సరీ కులదేవత ఆరాధన కూడా చేయాల్సిందే. ఎందుకంటే అదే కులంలో మళ్ళీ పుడతారు కాబట్టి, అదే వంశంలో అదే కుటుంబంలో పుడతారు కాబట్టి కులదేవత ఆరాధన వీళ్ళు సరిగ్గా చేసుకుంటే మళ్ళీ అక్కడే పుడతారు. ఇప్పుడు కులదేవత ఆరాధన, గురు ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కంపల్సరీ చేయాలి. ప్రభుత్వ రాశి కాబట్టి. అదేవిధంగా వీళ్ళకు ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వ రంగంలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా వీళ్ళకి బానుకూలంగానే ఉంటుంది. ఏదో వీళ్ళు వెళ్ళగానే ఏదో వాళ్ళకి తెలియనటువంటి వ్యామోహం కలుగుతుంది. వాళ్ళు కూడా రండి మీకు చేసి పెడతామంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు, సంస్థల్లో, అంటే రాజకీయంలో ఏదో ఒక వీళ్ళకి వెళ్ళగాలని ప్రయత్నిస్తుంటారు. ఒక ఎక్కువ పిచ్చి ఉంటుంది వీళ్ళకు. పరువు ప్రతిష్ట కావాలి కదా రాజకీయంలో, అంటే పరువు ప్రతిష్ట. రాజకీయంలో వీళ్ళు కానీ కూరుకుపోయారంటే ఎలా ఉంటుందంటే, ఓడిపోయినారంటే మళ్ళీ ప్రపంచాన్ని మర్చిపోతారు. తిరిగి గెలిచేయాలనేటువంటి వరకు జపం చేస్తూనే ఉంటారు, తిరిగి మళ్ళీ గెలుస్తారు. ఎందుకంటే దాన్ని ఎక్కువ మననం చేస్తారు కాబట్టి. ప్రతిష్ట, పరువు పోయింది కదా, మళ్ళీ అదే వ్యక్తి పైన గెలవాలనేసి ఇట్లా కింద పడుతూ లేస్తూ రాజకీయమే వీళ్ళకు పూర్తిగా జీవితంగా ప్రపంచాన్ని మర్చిపోతారు. అంటే వీళ్ళకు గెలవాలి, అది ప్రతిష్ట. అదే ఓడిపోతే వీళ్ళు పడే అవమానం అంత ఎంత ఉండదు, మళ్ళీ తిరిగి దాని సాధించిన ఒక పగబడతారు. అట్లా ఒక్క పాయింట్లోనే వీళ్ళు జీవితం క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ మెలకువ తెలుసుకొని 10 మందికి ఉపయోగపడేవాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారు కదా, సహాయం వీళ్ళు నష్టపోతారు కదా. మంచి రాశి కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, గురు ఆరాధన చేయడం వల్ల, కులదేవత ఆరాధన, పితృ ఆరాధన చేయడం వల్ల ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి.
ఎక్కడ పట్టుకోవాలి పట్టుకుంటారు, ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ పెడతారు. ఆ గ్రిప్ వచ్చేస్తుంది, ఐడియాలజీ వస్తుంది, దానికి తగినటువంటి అనుకూలమైన వ్యక్తుల దగ్గరికి వస్తారు. ప్రభుత్వ రాశి ఇది. అదేవిధంగా వీళ్ళు సలహాదారు పెట్టుకోవడం మంచిది. ఏదైనా మనం ఎట్ట చేద్దాము, దీని విషయం ఏం చూద్దాము అని నిర్ణయం తీసుకుని చెప్పడం మంచిది. స్వతహాగా ఎత్తుకుంటే వరాలపైన వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. మాట చెప్పేసినా కూడా తప్పకూడదు, మరి చేతులు లేదంటే ఏదో ఒకటి అమ్మేసి ఇద్దాం ఉంటారు. అట్లా కొన్ని సంస్థానాలు తెగుదూర్చుకుని వెళ్ళిపోయినాయి. సలహాదారులు లేకుండా మాట ఇచ్చేసి, ఆలోచించుకున్న మాట ఇచ్చేసి. కాబట్టి సింహరాశి ఎంత గొప్పదో అంత అమాయకమైన రాశి. అప్పుడు వీళ్ళు పరువు ప్రతిష్టకు భంగం కలగకూడదని బతికేవాళ్ళు కాబట్టి అక్కడే బలైపోతారు. కాబట్టి ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకోవాలి. పితృఆరాధన, కులదేవతారాధన, సుబ్రహ్మణ్యారాధన, గురు ఆరాధన ఇవి చేసుకోవాలి కంపల్సరీ. వీళ్ళకు గురువారం మంగళవారం కలిసి వస్తుంది. మంగళవారం గురువారం ఎటువంటి వ్యతిరేకమైన పనులు చేయకూడదు, మంచి పనులు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకు ప్రభుత్వ అధికారులతో పరిచయాలు పెంచుకోవాలి, రాజకీయాలకు పనికొస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్సు, సలహాదారులు, టౌన్ ప్లానింగ్ డిజైన్ ఆఫీసర్సు, అంత పెద్ద పెద్ద కేడర్లో ఉన్న వాళ్ళంతా కూడా సింహరాశిలో పుడతారు. వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. వీళ్ళ కన్సర్న్లో ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. కొంతమంది ఐఏఎస్లు ప్రభుత్వాలని నడిపిస్తూ ఉంటారు. అందుకే ముఖ్యమంత్రులు ఎక్కువగా కలెక్టర్ సమావేశం ఎక్కువ పెడతా ఉంటారు. ఎలా చేద్దాం, అన్ని జిల్లాలు వాళ్ళ చేతులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు అంత గొప్ప స్థాయి యోగం ఉంటుంది. సరైనటువంటి సలహాదారు, దేవతారాధన, దేవత బలం లేకపోతే ఆ క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఆ బెనిఫిట్స్ లేకుండా వీళ్ళు లాస్ అయిపోతారు. కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఇది. సింహరాశి వాళ్ళకు ఇది చాలు చేసుకుంటే. విఘ్నేశ్వరారాధన ప్రతిరోజు చేసుకోవడం వల్ల వీళ్ళ రాశి స్టార్ట్ అవుతున్నటువంటి నక్షత్రమే యాక్టివేట్ అయిపోతుంది, రాశి యాక్టివేట్ అయిపోతుంది. చాలా అద్భుతంగా. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.